చెప్పుకోను. నా జీవితం అన్యాయం అయిపోయింది. ఇక జీవితాంతం కుళ్ళ కుళ్ళ ఏడవడమేగా నా బతుకు. ఇక నాకేం మిగిలింది? నాకెవరు దిక్కు? నన్ను ఆదుకునే వాళ్ళెవరు? ఎవరు చెప్పండి. నిజంగా నాకేం తెలియదు కౌశికి. ఆ అమ్మాయి చెప్పేదంతా అబద్ధం. చూశారుగా, మా గౌరీని అలా చూడలేకే నీ భర్తను కొట్టాం. అంతేగాని అతని మీద మాకేం పగుంటుంది? మీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు. ఆయన అలాంటి వారు కాదు. వాళ్ళకదే చెప్తున్నా కౌశికి, వాళ్ళు వినట్లేదు. ఎలా వింటారా? ఎలా వింటారు? నువ్వు చెప్పే మాయ మాటల్ని ఎలా వింటారనుకున్నావు? వాళ్ళ కళ్ళతో ప్రత్యక్షంగా చూసా కూడా ఎలా వింటారు? పెద్దయ్యా, నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. నాలా ఇంకో ఆడపిల్ల జీవితం వీడి చేతుల్లో బలవ్వకూడదు. ఆ వీడియో మీడియాకి పంపించేయండి. అలాగేనమ్మా. పంపండ్రా. ఆగండి ఆగండి ఆగండి, తొందరపడకండి, మాట్లాడుకుందాం. ఇంకేం చెప్తారమ్మా అంతా అయిపోయాక? ఆ చేసుకోబోయేవాడు మా గౌరీని పెళ్లి చేసుకోవాలంటే 25 లక్షలు డిమాండ్ చేస్తున్నా. కూలికి పోతే గాని కడుపు నిండని పేదదమ్మా. ఆ 25 లక్షలు ఎక్కడి నుంచి తెస్తాం? ఇప్పుడు ఈ విషయం బస్తీ అంతా పాగిపోయింది. ఇక వేరే వాడు దీన్ని చేసుకోవడానికి ముందుకు రాడు. ఇది తెలిసినా సరే చేసుకుంటా అంటున్నోడికి 25 లక్షలు మేము ఇవ్వలేం. ఇంకా మీరేం మాట్లాడతారు? మాట్లాడి ప్రయోజనం ఏముంది? ఆ వీడియోలన్నీ మీడియాకు పంపితే దీని మనసన్నా చల్లబడుతుంది. అంతకు మించి అంత ధన సహాయం మేమెవరో చేయలేమమ్మా. మీరు వెళ్ళండి, ఆ వీడియోలు ఏవో పంపించేస్తాం. ఆ వీడియోలు పంపించేయండి రా. ఆగండి ఆగండి ఆగండి, మళ్ళీ ఏంటమ్మా? పోనీ ఆ 25 లక్షలు మీరు ఇస్తారా? 25 లక్షలు మీరు ఇస్తారా? ఇవ్వరుగా, మరి ఇంకేంటమ్మా? మమ్మల్ని ఆపకండి. ఇస్తాం 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 ఇస్తాం. ఇస్తారా? జగదాత్రి, డబ్బులిస్తే ఆయన తప్పు ఒప్పుకున్నట్టు అవుతుంది. ఆ తప్పు మనం చేయకూడదు కదా. వదినా, ముందిక్కడి నుంచి బయటపడదాం. ఆ తర్వాత ఏం జరిగిందో అన్నయ్యని అడిగి తెలుసుకుని ఏం చేయాలో అది చేద్దాం. మొత్తం ఇవ్వద్దు వదినా, 1 లక్ష రూపాయలు ఇద్దాం. లేదండి, ఇస్తాం. కాకపోతే 25 లక్షలంటే ఇప్పటికిప్పుడు ఉండవు కదా. ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తాము, తీసుకోండి. మిగిలినవి ఎప్పుడు అంటే కుదరదమ్మా. చెప్పింది కదా 2 రోజుల్లో గౌరీ పెళ్ళని. ఆ ముహూర్తానికే జరగాలి. రేపు మధ్యాహ్నం లోపు మిగిలిన మొత్తము ఇవ్వాలి. అలా అయితేనే ఒప్పుకుంటాం. సరే, అలాగే ఇస్తాం. కేదార్, పంపించు. నెంబర్ చెప్పండి. 93 పంపించాను, చూసుకోండి. పోనీరా. 1 లక్ష రూపాయలు వచ్చాయి. ఇంకా 24 లక్షలు రేపు మధ్యాహ్నం కల్లా రావాలి. మేమే వచ్చి ఇస్తాం. సరే, మీ ఫోన్ నెంబర్ ఇచ్చేయాలండి. నా పేరు సోములు. నా నెంబర్ ఇస్తాను, తీసుకోండి. సరే, మీ నంబర్ చెప్పండి. అదే నా నంబర్. నా పేరు కేదార్. ఇక మేము వెళ్ళొచ్చా? గుర్తు పెట్టుకోండి, రేపు మధ్యాహ్నం కల్లా తెచ్చియాలి. మర్చిపోమండి. 2వ వెళ్దాం. పద సురేష్. రా బావా. అయ్యో, అమ్మా అమ్మా.
పక్కనే ఆపేయండి సార్. మీ బస్తీ అప్పుడే వచ్చేసిందా? అవును సార్. అదిగో కొంచెం లోపలికి వెళ్తే మా ఇల్లు. వెళ్ళిపోతాను. కొంచెం లాక్ తీస్తారా? సార్, నా అకౌంట్ నెంబర్ చెప్తాను. 1,00,000 రూపాయలు వేస్తారా? 1,00,000? ఏమైనా ప్రాబ్లంలో ఉన్నారా? అవును సార్, మా నాన్నగారిని హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఆపరేషన్ చేయించాలి. ఏ హాస్పిటల్? అవన్నీ ఎందుకు సార్, నంబర్ చెప్తాను, పంపించేసేయండి. అది కాదమ్మా, నాకు అన్ని హాస్పిటల్స్ తెలుసు. డాక్టర్తో మాట్లాడడానికి అడిగాను. నువ్వేం మాట్లాడక్కర్లేదు. డబ్బులు వేస్తావా వెయ్యవా? అంటే అబద్ధం చెప్తున్నావా? అవును. ఇప్పుడేంటి, 1,00,000 ఇస్తావా ఇవ్వవా? ఇవ్వకపోతే ఏం చేస్తావు? నువ్వు నన్ను పాడు చేయబోయేవని అరుస్తా. బస్తీలో అందర్నీ పిలుస్తా. నిన్ను అరెస్ట్ చేయించి జైలుకు పంపించి కోర్టుకీడుస్తా. బెదిరిస్తున్నావా? నేనెవరో తెలుసా? జర్నలిస్ట్. అయితే జర్నలిస్టులు మనుషులు కారా? జర్నలిస్టులకి భయం ఉండదా? జర్నలిస్టులకి పరువు ఉండదా? ఆ పరువుని నేను బజార్కి ఈడుస్తా. ఏయ్, ఏం చేస్తున్నావు? లిఫ్ట్ అడిగిన పాపానికి నా మీద అఘాయిత్యం చేస్తావా? ఏయ్, నీకు నువ్వే చెప్పేసుకుంటున్నావు, మళ్ళీ నన్ను అంటున్నావేంటి? ఏయ్, నా జీవితం నాశనం చేయొద్దు. ఏయ్, దండం పెడతాను. నీ ప్లాన్ నాకు అర్థమైంది. నాతో పెట్టుకోక చేస్తున్నాను. ఎంత గొప్పోళ్ళైతే మాత్రం ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? నన్నేం చేయకు. నీకు దండం పెడతాను ప్లీజ్. ఏయ్, ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి ఏంటిది? ప్లీజ్.